కాంగ్రెస్ నుంచి బలమైన వ్యక్తులని బయటికి లాగి బీజేపీ కైవసం చేసుకోవడంలో నెంబర్ 1 సార్. ఎవరికైనా ఉంటది. ఎదగాలి, లేకపోతే మనం కూడా ఒక ఈ రాష్ట్రంలో జెండా పాతాలని. కానీ ఇది కరెక్ట్ వేనో కాదో నాకైతే తెలీదు సార్. వాళ్ళిష్టం. బట్ అదే వేలో అదే వేలో తెలంగాణలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని లాగి కూటమిని ఏర్పరిచి బీజేపీ మళ్ళీ తెలంగాణలో ఎందుకు రాబోదు? వచ్చే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ కాదు. రేవంత్ రెడ్డి గారు అంటే టీడీపీ నీడ. రేవంత్ రెడ్డి గారి గెలుపు అంటే ఆంధ్రాలో ఉన్న టీడీపీ వాళ్ళందరూ తెలంగాణలో హ్మ్. పనిచేస్తేనే రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గాని, ఇదే సీతక్క గారు గాని వీళ్ళందరూ టీడీపీ వాళ్ళే. సో, వాళ్ళు ఎటుంటే అటు వెళ్ళిపోయే అవకాశం ఉన్నటువంటి చంద్రబాబు గారు మళ్ళీ ఎటువైపు పాచికలు కదుపుతున్నారు. ఎందుకంటే పాపం దీంట్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంత ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఆయన ఇంట్లో 20 నిమిషాలే ఉన్నారట. చంద్రబాబు హ్మ్. గారింట గంట ఉన్నారట. షెడ్యూల్ మీకొచ్చిందా అండి? అవునండి. అవును. అంటే అంత తక్కువ టైంలో అంత డిస్కషన్ జరగకపోవచ్చేమో బహుశా ఇతను అందులోను ఫ్యామిలీ అందరితో కూర్చొని పిల్లల్ని పరిచయం చేసే హడావుడిలో ఉన్నారు. అందులో ఇతని ఆరోగ్య గురించి అడిగే అవకాశంలో ఉండుండొచ్చు.